ప్రెసెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా. మా నాన్న పేరు బాలయ్య, మా మదర్ పేరు ఎల్లవ. అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి సాత్విక బీటెక్ సెకండ్ ఇయర్, శృతిక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. చూడండి లీడర్స్, చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న నన్ను చాలా కష్టపడి చదివించడం జరిగింది. మా నాన్న తాడి చెట్లు ఎక్కేవాడు. అంటే తాడి చెట్లు ఎక్కితే చాలా కష్టం కదండి. అంటే మీకు తెలుసో తెలియదు, తాడి చెట్లు ఎక్కితే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ చేసే వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు లీవ్ పెట్టుకోవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఒక 2 రోజులు 3 రోజులు లీవ్ పెట్టుకోవచ్చు. కానీ ఇంటి ముందట శివం ఉన్నా కూడా తాడి చెట్లు ఎక్కడానికి ఖచ్చితంగా పోవాలి. ఎందుకు అంటే ఒక రోజు తాడి చెట్లు ఎక్కలేకుంటే ఏమైతుందంటే ఆ కళ్ళు అనేది పారదు, అట్లా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో మా నాన్నగారు అంటే నేను మా నాన్నలాగా తాడి చెట్లు ఎక్కద్దు అనే ఉద్దేశంతో నన్ను చదివించడం జరిగింది. థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, మా అప్లైన్ వచ్చేసి రాజశ్రీ మేడం, భరత్ సార్, మధు సార్. మా గ్రేట్ మెంటర్ వచ్చేసి వడ్డమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ మై అప్లైన్స్, థ్యాంక్ యూ ఆల్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము ఇక్కడికి రావడానికి వీళ్ళందరూ కారణం. చూడండి, చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదో ఒకటి చేయాలనే తపన నాకు ఉండేది. ఎప్పుడు కూడా నేను ఖాళీగా లేను. నేను అంటే ఇట్లా డిగ్రీ అయిపోగానే మా ఫాదర్ను అడిగాను, నేను ఎంఎస్సి కోచింగ్ కానీ ఎంఏ కోచింగ్ కానీ వెళ్తానని అడిగితే మన దగ్గర అన్ని డబ్బులు లేవు కోచింగ్ వెళ్ళడానికి అని చెప్పడం జరిగింది. డిగ్రీ అయిపోగానే నేను ఇల్లంతకుండా వాణిజ్యతంలో స్కూల్లో జాయిన్ అయ్యాను. ఒక 2 years స్కూల్లో నేను వర్క్ చేశాను. స్కూల్లో వర్క్ చేసుకుంటూ మా ఊళ్ళో ట్యూషన్ చెప్పుకొని మళ్ళీ స్కూల్లో వర్క్ చేశాను. దాని తర్వాత నేను నెక్స్ట్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడం జరిగింది. తర్వాత నేను గోదావరిఖండ్లో లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేశాను. లెక్చరర్గా వర్క్ చేస్తున్నటువంటి క్రమంలోనే నాకు తనతోటి మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, లెక్చరర్గా నేను అంటే హైలీ క్వాలిఫికేషన్ అని మనం అనుకుంటాం, చదివితే బాగా డబ్బులు వస్తాయని. కానీ మనకు చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అనుకుంటారు. కానీ జాబ్ వస్తుంది, కానీ జాబే వస్తుంది అంతే, పైసలు మాత్రం ఉండవు. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఏమీ నెరవేరవు జాబ్లో. అయితే నెక్స్ట్ లెక్చరర్గా చేసే క్రమంలో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, 9 months మాత్రమే సాలరీ ఇస్తారు. ఇంకా మిగతా 3 నెలలు సాలరీ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ సెలవులు ఉంటాయి. మళ్ళీ నేను దీన్ని వదిలిపెట్టి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఒక ఫార్మా కంపెనీలో సీనియర్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను నేను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. చూడండి, నేను అక్కడ పనిచేస్తున్నా కూడా నాకు 2 పిల్లల్ని ఇట్లా చదివించాలంటే డబ్బులు చాలా కష్టమయ్యండి. అప్పటి నుండే నేను ఆలోచించేది ఏదో ఒకటి చేయాలని నేను ఎల్ఐసి ఏజెంట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఎల్ఐసిగా నేను ఒక 10 years చేశాను. అందులో కూడా నాకు పెద్దగా గ్రోతింగ్ ఏం అనిపించలేదు. మళ్ళీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చిట్టీస్ రన్ చేశాను. దాదాపు ఒక 10 to 12 years నేను చిట్టీస్ రన్ చేశాను. నా దగ్గర ఒక 200 members చిట్టి మెంబర్స్ ఉండేది. అయితే ఈ చిట్టి నడిపే క్రమంలో కరోనాకు ముందు చిట్టీలు, కరోనా తర్వాత చిట్టీలు. కరోనా తర్వాత అందరు కూడా మొత్తం అంతా ఎగ్గొట్టారు. దాదాపు ఒక 10 లక్షల వరకు లాస్ అవ్వడం జరిగింది. ఈ చిట్టీలు ప్రాబ్లం అవుతుందని నేను కరీంనగర్ విద్యానగర్ లో స్కూల్ పెట్టాను. కరీంనగర్ విద్యానగర్ స్కూల్లో మా 2 friends తోటి కలిసి ముగ్గురం కలిసి స్కూల్ పెట్టాము 10 lakhs తోటి. పెడితే మేము స్కూల్ అఫిలియేషన్ వచ్చింది, మేము స్టాఫ్ అందరినీ మాట్లాడాము. అంటే నేను జాబ్ చేసుకుండానే స్కూల్ పెట్టాను. అఫిలియేషన్ వచ్చింది, మేము స్కూల్ బిల్డింగ్ అంటే రెంట్ కు కట్టించాము. ప్లస్ అదే విధంగా స్టాఫ్ మాట్లాడాము. కరోనా వచ్చింది. అందులో ఒక 3 lakhs వరకు నష్టపోవడం జరిగింది. చిట్స్ లో దాదాపు ఒక 10 lakhs వరకు నష్టపోయింది. మొత్తం దాదాపు ఒక 15 to 20 lakhs అనేది నష్టపోవడం జరిగింది. అసలు మనము ఏది చేద్దామన్నా కూడా కుదరడం లేదు. అయితే ఈ క్రమంలో నేను ఒకసారి ఆలోచించాను, మరి ఇట్లా ఉంటేనే ఇట్లా ఉంది, ఒకవేళ రేపు పొద్దున మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఒకసారి లీడర్స్ మీరందరూ థింక్ చేయండి.
ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మనము ఇప్పుడు ఉన్న జాబులో మనం ఉంటున్నాం. మన జాబ్ అనేది బట్ట పొట్ట ఉండడానికి తప్ప ఎలాంటి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి ఏముండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒకవేళ సడన్ గా మీ జాబ్ పోతే, సపోజ్ మనకు ఏమైనా జరిగిందనుకోండి, మన పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచన నా మెదులుంది. ఒక 1 year బ్యాక్ నేను వెస్టీజ్ ప్లాట్ఫామ్ లోకి రావడం జరిగింది. చూడండి లీడర్స్, మీరు ఒక్కసారి మరి చూడండి, నేను సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నా, నాకు ఒక 1 lakh సాలరీ వస్తుంది, అయినా కూడా సరిపోదు. మీరు అనుకుంటారు 1 lakh వస్తే సరిపోతాయని, ఏం సరిపోదు. ఒక అమ్మాయికి 2.5 lakhs, ఇంకొక అమ్మాయికి 3 lakhs, చిన్న ఇల్లు ఈఎంఐ కట్టడానికి ఒక 3.5 lakhs, అక్కడనే 9-10 lakhs అయిపోయినాయి. మనం తినడానికి ఏది, ఉండడానికి ఏది. నేను ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. 1 year బ్యాక్ ఆపర్చునిటీ తీసుకున్నాను. నేను కూడా మీలాగనే ఒక చిన్న డెమో చెప్పడం జరిగింది. రాజశ్రీ మేడం వాళ్ళు చెప్తే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే నేను డెమో కూడా వినలేదు, ఎందుకంటే నేను ఇవన్నీ కూడా నమ్మకపోయేవాడిని. డెమో కూడా వినలేదు. వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వమంటే కూడా నేను ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఆధార్ కార్డు బలవంతంగా తీసుకున్నాడు, నేను ఇవ్వలేదు నా ఇష్టం పూర్వకంగా. ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఐడి చేయడం జరిగింది. ఐడి చేయడం తర్వాత ఐడి చేసిన తర్వాత కూడా 15 days వరకు నేను ఏం చేయలేదు. అసలు ప్రెస్టీజ్ బిజినెస్ గురించి నాకు తెలియలేదు. కానీ ఊకే మా మిస్సెస్ కు ఫోన్ చేసి